ఇటీవల కాలంలో పొదలకూరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ 2వ వీధిలో సుజయ్ కృష్ణ అలియా చింటూ హత్య జరిగింది. ఈ హత్యలో ఓ ప్రముఖ రౌడీ షీటర్ మరో కొత్తగా రౌడీజంలోకి వచ్చిన మరో 4 పాల్గొన్నట్టు సమాచారం. ప్రముఖ రౌడీ షీటర్లతో సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే వీరి అండ చూసుకొని చింటూను హత్య గావించారని తెలుస్తుంది. పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంగా చింటూ హత్య కేసులో ఉన్న నిందితులపై ఎలాంటి కేసులు ఉన్నాయి, ఏ హత్య కేసులో వారి నిందితులు అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. చింటూకి వీరికి మధ్య ఎలా ఘర్షణ ఏర్పడింది, ఎందుకు తగాదా వచ్చిందన్న విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చింటూ కత్తిసీను హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వీరంతా ఒకప్పుడు ఫ్రెండ్సే. అయితే వీరిలో విభేదాలు రావడం చింటూ హత్య జరిగినట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు ఇటుకేలకు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. దాదాపు చింటూ హత్య కేసులో ఉన్నవారు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండిలో వీరిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించిన రికార్డ్స్ సిద్ధం చేస్తున్నారు. చింటూ పోస్ట్ మార్టం పూర్తయింది, అంత్యక్రియలు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో నిందితుల కోసం వేట పోలీసులు సాగిస్తున్నారు. వేదాపాలెం సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేట సాగుతుంది. పోలీసులు త్వరగా ఈ నిందితులను పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు లేకపోలేదు.